మొన్న హరిహర వీరమల్లు సినిమా క్వాలిటీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకపోయినా పర్లేదు కానీ ఇలాంటి క్వాలిటీతో మాత్రం సినిమాలు చేయొద్దు అంటున్నారు అభిమానులు. మరోవైపు ఆయన సినిమాలు కేవలం నెల రోజుల్లోనే పూర్తవుతున్నాయి. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. నిన్నగాక మొన్న షూటింగ్ మొదలు పెట్టారు, అప్పుడే అయిపోవడం ఏంటి? కొంపదీసి దీన్ని కూడా వీరమ్మల్లాగే చూపెట్టేస్తారా ఏంటి అనే అనుమానాలు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అభిమానులు పూర్తిగా బోనస్. అసలు ఈ సినిమా వస్తుంది అని అభిమానులు కూడా ఊహించలేదు. దీన్ని ఎన్నికల ముందు ఒక అస్త్రంగా వాడుకోవాలని ప్లాన్ చేశారు. కానీ అంతలోనే ఎన్నికలు రావడం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఘన విజయం సాధించడం, ఆయన ఉప ముఖ్యమంత్రి కావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. దాంతో సెటైరికల్ ఫిలిం అవసరం లేకుండా పోయింది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మళ్ళీ సెట్స్ మీదకు రావడమే కష్టమే అనుకున్నారు అంతా. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ మార్చి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలని హరీష్ శంకర్ కు పవన్ చెప్పడంతో ప్రాజెక్ట్ మళ్ళీ మొదలుపెట్టాడు. కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతోంది. తాజాగా క్లైమాక్స్ చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది. గత 2 నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలను పూర్తిగా పక్కకు పెట్టి సినిమా హీరోగా అయిపోయాడు. ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేశాడు. ముందు వీరమల్లు అయిపోయింది, అది విడుదలైంది. నెక్స్ట్ ఓజీ కంప్లీట్ చేశాడు. సెప్టెంబర్ 25న ఆ సినిమా వస్తుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కూడా అయిపోయింది. ఈ సినిమా షూట్ అంతా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పాటు ఏపీలో కూడా పూర్తి చేశారు దర్శకుడు. ఉస్తాద్ షూటింగ్ పూర్తవడంతో మళ్ళీ రాజకీయాల వైపు వెళ్తున్నాడు. ఈ మధ్య షూటింగ్ కు సంబంధించిన కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. అందులో పవన్ కళ్యాణ్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు అభిమానులు. సూపర్ స్టైలిష్ గా గ్లాసెస్ పెట్టుకొని అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నాడు పవన్. ఇందులో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ కు సరిపోయేలా ఈ సినిమా రూపొందిస్తున్నాడు హరీష్. ముఖ్యంగా ఇందులో రాజకీయ వ్యంగ్యాస్త్రాలు కూడా ఉండబోతున్నాయి. ప్రతిపక్ష పార్టీలను కూడా పవన్ తన డైలాగ్స్ తో ఇరకాటంలో పెట్టబోతున్నాడని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 2026 సమ్మర్లో సినిమా విడుదల కానుంది. కాస్త ఆలస్యమైనా పర్లేదు కానీ చుట్టేయకుండా సినిమా చేస్తే చాలు అంటున్నారు అభిమానులు. కాకపోతే హరీష్ శంకర్ సినిమాలలో సీజీ వర్క్ తక్కువగానే ఉంటుంది కాబట్టి మినిమం క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కంటెంట్ కూడా కాస్త కనెక్ట్ అయితే రికార్డులు ఈజీగా కరిగిపోతాయి. గబ్బర్ సింగ్ విడుదలైన మే 11నే ఈ సినిమాను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.